హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఫ్రెండ్స్ అందరూ ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు. ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ అప్డేట్ గురించి. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక ఈ వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో చేసే ముందర మీకు వచ్చిన విషయం చెప్తున్నాను. నేను ఈ నెల 8వ తేదీ అనిల్ అగర్వాల్ సార్ వీడియో అయితే చూశాను. మీకు తెలిసే ఉంటుంది, ఆయన లక్షలాది మంది ఫాలో అవుతూ ఉంటారు. ఇండియా మొత్తానికి ఫేమస్ యూట్యూబర్ ఆయన, బ్యాంకింగ్ పరంగా. ఆయన వచ్చి చెప్పాడు, ఆర్టీఐలో రిప్లై వచ్చింది, లడఖ్కి సంబంధించిన కొన్ని ఏరియాలలో ఇంకా ఎగ్జామ్ జరగలేదని, కాబట్టి ఎగ్జామ్లు జరిగే వరకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి, అదే రిజల్ట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆయన అయితే వీడియో వదిలారు. నాకైతే అర్థం కాల, పిచ్చి పట్టేసింది. మనము సోల్జర్ ఎంబీఏ వాళ్ళ అనే యూట్యూబ్ ఛానల్ చెప్పాను కదా, ఆయన కూడా దగ్గర దగ్గర 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన లాస్ట్ సార్ చెప్పారు లడాఖ్లో ఎగ్జామ్ జరిగిందని. బట్ ఆయన దగ్గర నుంచి ఇంకో వీడియో కోసం అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఆయన గ్రౌండ్ లెవెల్లో వీడియో అనేది దింపుతాడు. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో అయితే ఆయన వీడియో అయితే చేస్తాడు. చూద్దాం ఆయన దగ్గర నుంచి ఎలాంటి వీడియో వస్తుందని చెప్పేసి వెయిట్ అయితే చేశాను. రీసెంట్గా అయితే వీడియో రావడం జరిగింది. ఆ వీడియో మొత్తం చూడడం జరిగింది. దాంట్లో ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ యొక్క రిజల్ట్ యొక్క అప్డేట్స్ అయితే ఫుల్గా ఆయన చెప్పడం జరిగింది. దాని గురించి చెప్తే అవి మీకు చాలా యూజ్ అవుతాయి, అట్లీస్ట్ చాలా వాటికి ఇది మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. కరోనా సిచ్యువేషన్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ రాష్ట్రంలో అయితే ఫేస్ చేసిండ్రు. నిజంగానే చెప్తున్నాను, మచ్ అవైటెడ్ రిజల్ట్ ఇది. ఎంతోమంది ఎన్నో పనులు ఆపుకొని వెయిట్ చేస్తున్న రిజల్ట్ ఇది. నాతో సహా నేను కూడా రాశాను ఎగ్జామ్, ఎస్బీఐ మెయిన్స్ 25th ఆఫ్టర్నూన్ సెకండ్ షిఫ్ట్ అయితే నేను కూడా అయితే రాశాను ఎగ్జామ్. నాకు ఆ పెయిన్ తెలుసు, ఆ రిజల్ట్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకైతే యూజ్ అవుతుంది. ఇక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎగ్జామ్ లడాఖ్లో జరిగిందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. వచ్చిన స్క్రీన్ షాట్లు బట్టి, వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి, వచ్చిన ఆర్టీఐ ఇన్ఫర్మేషన్స్ బట్టి వాళ్ళు కొన్ని విషయాలు అయితే ఫైనల్ అయితే చేశారు. లడాఖ్లో సంబంధించిన మీకు ఐడియానే ఉంటుంది, లే మరియు కార్గిల్ అనే ఏరియాస్ ఉన్నాయి కదా, రెండు. లే మరియు కార్గిల్ అనే ఏరియాస్లో కూడా ఎగ్జామ్స్ జరిగాయి. కానీ లే మరియు కార్గిల్లో సీట్ అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, అంటే ఇంతమందికి ఇన్ని కంప్యూటర్ అరేంజ్మెంట్స్ అని, ఇన్ని సీట్స్ అరేంజ్మెంట్స్ అని ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, ఐడియా ఉంది కదా అది. లే కార్గిల్లో ఎగ్జామ్స్ జరిగినప్పటికీ ఆ రెండు చోట్ల కొన్ని సెంటర్లలో ఆ స్టూడెంట్స్కి ప్రిఫర్ అయ్యే వాళ్ళకి సంబంధించిన సీట్స్ అరేంజ్మెంట్ చేయలేకపోయినారంట. అర్థమైందా మీకు? లే కార్గిల్ ఎగ్జామ్ జరిగింది, కానీ కొన్ని సెంటర్లలో ఆ స్టూడెంట్స్కు సంబంధించిన సీట్లు అయితే సిద్ధం చేయలేకపోయారు, వాళ్ళు ఎగ్జామ్ అయితే రాయలేకపోయారు. అర్థమైందా మీకు అక్కడ జరిగిన సమస్య? ఇండియా వ్యాప్తంగా అయితే ఎగ్జామ్ జరిగింది, లే కార్గిల్లో కూడా ఎగ్జామ్ జరిగింది, కానీ కొంతమంది అయితే రాయలేకపోయారు. దీని ఎఫెక్ట్ మన మీద ఎంత ఉంటుందంటే చాలానే ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. 90% ఆఫ్ మెంబర్స్ ఏం చెప్తున్నారంటే, లే కార్గిల్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాతే మనకి రిజల్ట్ అయితే వస్తుంది, అంతవరకు మనం రిజల్ట్ గురించి హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అని 90% చెప్తున్నారు. మిగతా 10% ఏం చెప్తున్నారు, ఆ స్టేట్ అంటే పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అలాంటి ఆ 2 స్టేట్స్ కావాలంటే ప్రస్తుతానికి వాళ్ళని హోల్డ్ చేసి మిగతా వాళ్ళకి రిజల్ట్ ఇచ్చి ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి 10% చెప్తున్నారు. అంటే ఇప్పుడు మన సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇటు నొయ్యి అటు గొయ్యి అనే సామెత వింటారు కదా, అలా ఉంది మన సిచ్యువేషన్. రిజల్ట్ వస్తుందా లేదా, ఆ లేలో మరియు కార్గిల్లో ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో ఏమో, ఏమీ తెలియని సిచ్యువేషన్. కానీ మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఆ లే మరియు కార్గిల్లో ఎగ్జామ్ రాయని వాళ్ళు ఒక 5-6 మంది అయితే ఈ ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్తో అయితే టచ్లో ఉన్నారు. వాళ్ళకి మెయిల్ రూపంలో హాల్ టికెట్ వస్తుంది కదా, మీరు ఇప్పుడు వచ్చి ఎగ్జామ్ రాయాలి సంథింగ్ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా, అలా రాగానే మనకు అప్డేట్స్ అయితే ఇస్తారు. మనం తెలుగులో అయితే అప్డేట్స్ని డిస్కస్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, రిజల్ట్ కోసం ఎదురు చూడడం అనేది ఎడారిలో నీళ్ళ కోసం వెతకడం లాంటిదే అని నా ఒపీనియన్. ఎడారిలో ఉన్న ఓయాసిస్లో అక్కడెక్కడ వాటర్ దొరుకుతుందేమో, కానీ ఈ రిజల్ట్లో మాత్రం ఏమాత్రం ముందరికి పరిస్థితే లేదు. పైగా వాళ్ళ మెయిన్ వెబ్సైట్లో ఈ క్లర్క్కి సంబంధించిన ఏ న్యూస్ పెట్టడం లేదు. మిగతా వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి అప్డేట్ పెడుతున్నారు.
క్లర్క్‌ని మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పుడే అర్థం కావాల్సింది ఇప్పట్లో మనం దీని గురించి ఆశలు పెట్టుకోకూడదులే అని. ఎంతైనా ఆశ ఉంటుంది కదా! దానివల్ల ఎన్ని రోజులైతే ఎదురు చూసేసామో, చివరికి మనకి ఒక మొండి చేయి లాంటిదే కనబడుతుంది. వాళ్ళకెప్పుడు ఎగ్జామ్ జరగాలి, మనకెప్పుడు రిజల్ట్ రావాలి, దీని గురించి ఆలోచించుకుంటా ఉంటే మనకి తొందరలో నోటిఫికేషన్ ఉందిగా జూన్ ఫస్ట్ వీక్‌లో. వాటికి ప్రిపేర్ అవ్వాలి కదా మనం. వాటికి ఎగ్జామ్స్ రాసుకోవాలి, వాటికి సంబంధించిన మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వాలి. దీన్నే మైండ్‌లో పెట్టుకుంటే అది కూడా పోతది. ఇదొక మెంటల్‌గా డిస్టర్బ్ చేసే విషయం ఈ రిజల్ట్ అనేది. దయచేసి చాలామంది మెరిట్ స్టూడెంట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే వీడియోస్ కూడా రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారు. మీరందరూ గూడా ఈ ఎస్‌బీఐ అనేది రాసినాము, ఏమవుతుందో తెలీదులే అనేటట్టు దీన్ని ఒక పక్కకు నెట్టేసి, మీ యొక్క పూర్తి కాన్సంట్రేషను ఫర్దర్ ఎగ్జామ్స్ మీదైతే పెట్టండి. రిజల్ట్ రాదు అని నేను చెప్పను. ఎప్పుడొస్తుందో తెలీదు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో తెలీదు. మనకి రిజల్ట్ ఎప్పుడొస్తుందో తెలీదు. పోనీ వాళ్ళని ఏమన్నా హోల్డ్ చేసి మనకేమన్నా రిజల్ట్ ఇస్తారా అంటే అది గూడా తెలీదు. ఈ లే, కార్గిల్ సిటీస్‌లో ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయో గూడా తెలీదు. కాబట్టి అన్ని క్వెషన్ మార్క్‌కి సంబంధించిన విషయాలే. ఏవి గూడా క్లారిటీ వచ్చే విషయాలు కాదివి. కాబట్టి అనవసరంగా వీటి గురించి మనం బాధపడి, మన సమయాన్ని వృధా చేసుకోవడం. ఇంకొంతమంది ఇట్లా కామెంట్స్ చూసాను నేను. వాళ్ళు ఎన్నో వర్క్స్ గూడా ఆపుకొని ఉన్నారంట దీనికోసం. లాభం లేదు గురు. మీరు దయచేసి కొంచెం ఫార్వర్డ్ అయిపోండి. ఫర్దర్ ఆర్ఆర్‌బీ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, అలాగే ఎల్ఐసీ అవ్వచ్చు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రెగ్యులర్‌గా అయితే రాబోతున్నాయి. వాటికి సంబంధించి పూర్తిగా అయితే చదవండి. ప్రస్తుతానికైతే ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ అనేది ఎవ్వరికీ చిక్కని ఒక అంతు చిక్కని సమాధానం. ప్రశ్న అలాగే ఉంది మన దగ్గరే. అదైతే అంతు చిక్కని సమాధానం. ఎప్పటికి సమాధానం దొరుకుతుందో తెలీదు. సమాధానం దొరికిన వెంటనే ఈసారైతే నేను ఎస్‌బీఐ క్లర్క్ రిజల్ట్ గురించైతే వీడియో అయితే చేస్తాను. అంతవరకు దాని జోలికైతే ఎళ్ళనింకా. ఇంకా ఫర్దర్‌గా ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎల్ఐసీ గురించైతే ఇంక రెగ్యులర్‌గా అయితే మన ఛానెల్‌లో అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంకా అర్థమైందనుకుంటా. ప్రెజెంట్ ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ రాసినోళ్ళ సిట్యుయేషన్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఈ వీడియో చూసిన తర్వాత మాక్సిమం మీరు మైండ్‌లో నుంచి క్లీన్ చేసేయండి. రాసాము, రిజల్ట్ వచ్చి జాబ్ వస్తే హ్యాపీనే. లేకపోతే ఫర్దర్ ఎగ్జామ్స్‌కి ఎలాగో వెళ్ళిపోతాం. అవి రాసుకుంటాం. దాంట్లో లైఫ్‌లో సెటిల్ అయిపోతాం అనేటట్టు ఉండాలి మీ ఆలోచన. ఓకేనా? లేదు మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యారనుకోండి, లాస్ట్ ఇయర్ రాసిన దానికంటే ఈ ఇయర్ రాస్తే మీరు తక్కువ మార్క్స్ వస్తాయి. ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ అవ్వచ్చు. ఎందుకంటే మీరు మెంటల్‌గా ఫిట్‌గా లేకపోతే మీకు తెలిసిన సమాధానాలు కూడా సరిగ్గా పెట్టలేరు. మీకు తెలిసిందే కదా బ్యాంకింగ్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటది. 1 మార్క్, 0.5 మార్క్స్ కూడా రిజల్ట్ అనేది శాసిస్తూ ఉంటాయి. మీరు మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యారనుకోండి, ఫర్దర్ ఎగ్జామ్స్ మీద కూడా అది పడతది. అది పడడం వల్ల మీరు చాలా డిస్టర్బ్ అవుతారు. అసలు చెప్పాలంటే ఒక ఇయర్ వేస్ట్ చేసుకున్నట్టు అవుతది. దయచేసి ఎవరు దీన్ని మనసులో కూడా ఏం పెట్టుకోవద్దండి. రిజల్ట్ వస్తే సంతోషం. రిజల్ట్‌కి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా సరే మన ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్ అయితే మీకు తెలియజేస్తది. దయచేసి మీరు ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్‌కి అయితే ఫుల్‌గా ఫోకస్ పెట్టేసి వాటి గురించి పూర్తిగా అయితే చదువుకోండి. ఇంకా ఫర్దర్ వీడియోస్‌లో వచ్చేసి ఎల్ఐసీ, ఆర్ఆర్‌బీ గురించి, ఐబీపీఎస్ గురించి చెప్పేటప్పుడు కొన్ని మార్క్ టెస్ట్‌కి సంబంధించిన లింకులు కూడా ఇస్తాను. మీకు ఇంకా అవి యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ప్రస్తుతానికైతే ఎస్‌బీఐ రిజల్ట్ కోసం పదే పదే కామెంట్ చేస్తున్నోళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాను. అలాగే మీకేమాత్రం డౌట్ ఉన్నా సరే మళ్ళీ ఛానల్ పేరు చెప్తున్నాను. సోల్జర్ ఎంబీఏ వాలా. అలాగే అనిల్ అగర్వాల్ సార్. రీసెంట్ 8వ తేదీ వచ్చి అనిల్ అగర్వాల్ సార్‌ది. 18వ తేదీ వచ్చేసి సోల్జర్ ఎంబీఏ వాలా సార్ ఛానల్‌లో. గమనించండి 2 వీడియోస్. నేను ఏమాత్రం మీకు అక్కడ చెప్పింది ఇక్కడ నేను తప్పుగా చెప్పినా అని మీరు అనిపిస్తే మాత్రం నెగెటివ్‌గా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేసేదానికి నేనేం యూట్యూబర్‌ని కాదు. నేను కూడా మీలాగే స్టూడెంట్‌ని. మీకెంత బాధ ఉందో అంతకు పదింతలు బాధ ఉంది ఈ వీడియోలో ఇలాంటి న్యూస్ చెప్పడం. ఇంకేం చేయలేని సిచ్యువేషన్. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా! సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి. ఎన్ని రోజులను దాటివేయాలి. తప్పదు కదా! ఇంకా అందుకే వీడియో రూపంలో అయితే మీ ముందుకైతే వచ్చాను. మరి ఒక మంచి అప్డేట్ ఏదైనా వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ గురించి అయితే వీడియో అయితే చేస్తాను. అంతవరకు మన వీడియోస్‌ని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రీసెంట్‌గా ఫర్దర్‌గా అయితే మీకు రాబోతున్న ఎగ్జామ్స్ గురించి అయితే వీడియోస్ అయితే రెగ్యులర్‌గా అయితే వస్తుంటాయి. థ్యాంక్ యూ.